నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. పాకిస్తాన్ కు మిత్రదేశంగా ఉన్న డ్రాగన్ కంట్రీ వరుస షాకులు ఇస్తోంది. నిన్నటికి నిన్న భారత్ తో కలిసి ఉగ్రవాదంపై పోరాటానికి సిద్ధమని ప్రకటించిన చైనా ఇప్పుడు భారీ రైల్వే ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. చైనా సడన్ గా యూటర్న్ తీసుకోవడంతో పాక్ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఊహించని పరిణామంతో నిధుల కోసం అడుక్కునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మరి మెగా ప్రాజెక్ట్ నుంచి చైనా ఎందుకు తప్పుకుంది? ఇది పాక్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపనుంది అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నట్లుగా గతంలో చేసిన పాపాల ఫలితాన్ని అనుభవిస్తుంది పాక్. డ్రాగన్ కంట్రీతో కలిసి ఛాన్స్ దొరికితే చాలు భారత్ పై అక్కసును ఏదో ఒక రూపంలో వెళ్ళగక్కేది. ఉగ్రమూకలను రెచ్చగొట్టి రక్తపాతాన్ని సృష్టించింది. ఇటు చైనా అటు అమెరికా అండదండలను చూసుకొని విర్రవీగింది. అయితే రీసెంట్ గా పాక్ వరుస షాకులు ఇస్తోంది చైనా. ఈ క్రమంలోనే పాక్ చైనా ఆర్థిక కారిడార్ లో భాగమైన భారీ రైల్వే ప్రాజెక్ట్ నుంచి వెనక్కి తగ్గింది డ్రాగన్ కంట్రీ. దశాబ్దాల కాలంగా మిత్రదేశంగా ఉన్న చైనా నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్ నిధుల కోసం వేట మొదలుపెట్టింది. పాకిస్తాన్ లో కరాచీ నుంచి పేషావర్ వరకు ఉన్న మెయిన్ లైన్ ఒకటి రైల్వే ప్రాజెక్ట్ సిపిఈసిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ ప్రాజెక్ట్. దీని అంచనా వ్యయం సుమారు $9.8 బిలియన్. ఈ ప్రాజెక్టును నిర్మించడం వలన పాక్ లో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని చాలా ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే చైనాతో ఒప్పందం కుదుర్చుకుంది పాక్. ఇన్ని రోజులు నిధులు ఇస్తానని ఊరిస్తూ వచ్చిన చైనా తాజాగా ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. దీంతో పాక్ ఆశలు కాస్త ఆవిరైపోయాయి. అయితే చైనా ఈ భారీ రైల్వే ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం పాక్ ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేయడంతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న మిత్రత్వంపై కూడా పలు సందేహాలను రేకెత్తిస్తుంది. ఎందుకంటే చైనాను పాక్ ఎప్పుడు ఉక్కు మిత్రుడని చెబుతూ ఉండేది. అలాంటిది పాక్ ఇప్పుడు తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ స్నేహ దేశం ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే చైనా డెసిషన్ వెనుక బలమైన కారణం ఏదో ఉండి ఉంటుందని భావన వస్తోంది. పాక్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఇంధన కొరత, విదేశీ రవాణాల భారంతో పాటు అధిక ద్రవ్యోల్బణం వంటి పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చి ఇబ్బంది పడటం ఇష్టం లేకనే చైనా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు పాక్ అమెరికాతో అంటకాగుతున్నందుకే డ్రాగన్ కంట్రీ ఈ చర్యలకు సిద్ధమైందన్న టాక్ కూడా వినిపిస్తోంది. దాంతో పాటుగా ఇటీవల భారత్తో స్నేహ సంబంధాలను పునరుద్ధరించుకునే పనిలో పడింది చైనా. అందుకే పాక్ ను కాస్త సైడ్ చేసిందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కారణం ఏదైనా చైనా తీసుకున్న నిర్ణయంతో పాక్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని కొనసాగించడం కోసం రుణాలను వెతికి పనిలో పడింది. ఈ క్రమంలోనే ML1 ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాలని కోరుతూ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే సుమారు 1.72 లక్షల కోట్ల రూపాయలను రుణంగా అందించాలని అభ్యర్థించింది. ఏదేమైనప్పటికీ చైనా ఈ రైల్వే ప్రాజెక్టు నుంచి వైదొలగడం పాక్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధుల ప్రవాహాన్ని నిలిపివేస్తుంది. దీని వలన అప్పుల భారం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పాక్ చావు దెబ్బ.